ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడినది, తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని రాయబడినది. చూడండి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి సందర్భము మనందరికీ దాదాపుగా పరిచయం ఉన్నటువంటి సందర్భమే. కైసర్ ఔగుస్తు అనబడినటువంటి చక్రవర్తి ప్రతి ఒక్కరూ కూడా ప్రజా సంఖ్యలో తమ తమ పేర్లను రాయించుకోవాలి అని చెప్పేసి ఆజ్ఞను జారీ చేసినప్పుడు, కురేని అనబడినటువంటి వ్యక్తి సిరియా ప్రాంతానికి అధిపతిగా ఉన్నప్పుడు 3 సార్లు ప్రజా సంఖ్యలో ప్రజలు తమ తమ పేర్లను రాయించుకున్నట్లుగా మనకు చరిత్రలో ఆధారాలు ఉన్నాయండి. ఇది మొదటిసారి రాయబడినటువంటి ప్రజా సంఖ్య. చూడండి ప్రియులారా, యోసేపు భక్తుడు యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేం పట్టణవాసి. ఆయన స్వగ్రామం అదే అయినప్పటికీ ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతు పట్టణంలో స్థిరపడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు కైసర్ ఔగుస్తు అనబడినటువంటి చక్రవర్తి ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాలకు వచ్చి తమ తమ పేర్లను ప్రజా సంఖ్యలో రాయించుకోవాలి అని చెప్పేసి ఆజ్ఞాపించడము ద్వారా గలిలయ ప్రాంతంలో స్థిరపడినటువంటి నజరేతు పట్టణంలో యోసేపు భక్తుడు అక్కడి నుండి యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేం అనబడినటువంటి తన స్వగ్రామానికి వచ్చినప్పుడు మరియ యొక్క ప్రసవ దినములు నిండినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారికి సత్రములో చోటు లేనందున మరియ కుమారుణ్ణి కని పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. వాస్తవం ఏంటిది అంటే, ఆ సత్రముగా మార్చబడినటువంటి ఆ ఇల్లు ఎవరిది అంటే యోసేపుదేనండి. చూడండి, మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో కనుక ధ్యానించినట్లయితే అది తన వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ ఇల్లు దావీదుకు తన వంశపారంపర్యంగా వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అబ్షాలోము సింహాసనము నిమిత్తము దావీదుకు విరోధి అయి ఆయన్ను చంపే ప్రయత్నము చేసినప్పుడు దావీదు భక్తుడు యెరూషలేం పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. తన కుమారుణ్ణి చంపడం ఇష్టం లేక అతడు తన కుమారునికి దొరకకుండా ఉంటూ ఉన్నటువంటి కాలములో తనకు సహాయము చేసినటువంటి బర్జిల్లాయిని తన దగ్గర ఉండమని చెప్పేసి ఆశపడినప్పుడు ఆయన రావడానికి నిరాకరించినట్లుగా కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. కారణం ఏంటిది అంటే అతడు వృద్ధుడు కాబట్టి. దావీదు భక్తుడు పట్టుబట్టి నాతో కూడా ఉండాల్సిందే అని చెప్పినప్పుడు బర్జిల్లాయి అనబడినటువంటి వ్యక్తి తన పెద్ద కుమారుణ్ణి దావీదుకు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. తర్వాత కాలంలో ఆ ఇంటిని దావీదు భక్తుడు బర్జిల్లాయి యొక్క పెద్ద కుమారునికి ఇచ్చినట్లుగా బహుమానంగా మనకు కనిపిస్తూ ఉంటది. అతడు తర్వాత కాలంలో దానినే సత్రముగా మార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు యోసేపు భక్తుడు దావీదు వంశంలోని వాడే కాబట్టి ఆ సత్రముగా మార్చబడినటువంటి ఇల్లు ఎవరిది అంటే యోసేపుకు సంబంధించినదే. తన ఇంటిలో తనకే చోటు లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మనుషులందరి నిమిత్తము జన్మించాల్సి వచ్చినప్పుడు సత్రములో చోటు లేకుండా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏ ఒక్కరు కూడా ప్రభువు వారికి చోటు ఇవ్వనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఆ యొక్క గెరాసేనుల ప్రాంతముల వారు వచ్చి ప్రభువుతో మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే, అయ్యా మా ప్రాంతములను విడిచిపోమ్మని చెప్పారంట. యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళి సేన అనబడినటువంటి దురాత్మల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తిని బాగు చేసి ఆ దురాత్మల నుండి విడిపించిన తర్వాత ఆ దురాత్మలన్నీ పందుల్లోనికి వెళ్ళి మరణించిన తర్వాత ఆ పందులను మేపుతున్నటువంటి వారు గ్రామంలోనికి పట్టణాల్లోనికి వెళ్ళి ఆ వార్తను అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియపరిచినప్పుడు వారందరూ వచ్చి ప్రభువుని వారి ఇంటిలోనికి ఆహ్వానించడానికి బదులుగా, అయ్యా మా ప్రాంతంలో ఉండండి, మా ఇంటిలో ఉండండి అని చెప్పడానికి బదులుగా మా ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని మాట్లాడినట్టుగా మనకు ఆ సందర్భంలో కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే
ఆ సేన అనబడినటువంటి దురాత్మల ద్వారా ఆ వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆయన కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని గాయపరిచేవాడుగా, ఇబ్బంది పెట్టేవాడుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే దేవుడు వారికి మేలు చేసినప్పటికీ వారు కూడా ప్రభువు వారికి చోటు ఇవ్వనట్లుగా మనకు ఆ సందర్భంలో కనిపిస్తూ ఉంటది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే ఒక శాస్త్రి వచ్చి ప్రభువు వారితో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, నేను కూడా నీతో ఉంటా అని మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానం 20వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములను కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అని చెప్పినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట. నిజమే కదా. ఆయన జన్మించినప్పుడు కావచ్చు, లేదంటే ఆ గెరాసేనుల ప్రాంతంలో ఆ వ్యక్తిని దురాత్మల నుండి విడిపించినటువంటి సందర్భంలో కావచ్చు, ఇంకా అనేక సందర్భాలలో అనేకులు ప్రభువు వారికి చోటివ్వకుండా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరి రోజున మనతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంటది. నా కుమారుడా, నీ హృదయమును నా కిమ్ము అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. మరి రోజున మన హృదయాలలో దేవునికి చోటు ఇవ్వగలిగామా? ఎంతమంది హృదయాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయి, ఎంతమంది హృదయాలలో దేవునికి చోటిచ్చేవారుగా ఉన్నారు. ఈ రోజున మన హృదయములో దేవునికి స్థలము ఇచ్చామా, ఇవ్వలేదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా మనం క్రిస్టమస్ ఆర్భాటముగా జరుపుకుంటే, లేదంటే క్రిస్టమస్ పేరున ఎన్ని దాన ధర్మాలు చేసినా మన హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు, ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు, ఆ పండుగకు విలువ అనేదే ఉండదు. మరి రోజున మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మన హృదయాల్లో ప్రభువుకు చోటిచ్చామా? చూడండి ప్రియులారా, ఒక విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రిస్టమస్ అంటే అర్థం ఏంటిది అంటే క్రీస్తు కొరకు జరిగే ఆరాధన. కానీ వాస్తవం ఏంటిది అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి క్రిస్టమస్ ఆరాధనల్లో చాలా చోట్ల ప్రభువుకు చోటు లేదండి. యేసుక్రీస్తు ప్రభు వారికి చోటు ఇవ్వకుండా, లేదా ప్రభువు వారికి ఆరాధించడానికి సమయాన్ని కేటాయించకుండా సమయం అంతా వృధా చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి ఒక పాస్టర్ గారు స్పీకర్గా ఇన్వైట్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి మాట ఏంటిది అంటే ఈ రోజున అనేకులు డాన్స్ వేయబోతూ ఉన్నారు. దాని నిమిత్తం ఎంతో ఖర్చు పెట్టి ఆ డాన్సెస్ ని నేర్చుకున్నారంట, ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకొని. మరి మనము ఈ రోజున అద్భుతమైనటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ ని చూడబోతూ ఉన్నాం. అంతేకాకుండా చాలా మంది పిల్లలు యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్కిట్ రూపంలో ప్రదర్శించడానికి వారు కూడా సిద్ధపడి ఉన్నారు అని చెప్పేసి చాలా సార్లు దాన్నే ప్రకటిస్తూ ఉన్నాడు. ఆరాధన జరుగుతూ ఉంటే ఒక పాట అయిపోగానే, ఒక డాన్స్ ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ ప్రకటిస్తూ ఉన్నారు, దీనికంటే అద్భుతమైన డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పేసి. ఒక పాట పాడి మళ్ళీ అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నాడు, చాలా మంది డాన్సర్స్ నేర్చుకొని సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి. చూడండి ప్రియులారా, అక్కడికి వచ్చినటువంటి వారికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? దేవుణ్ణి ఆరాధించడం మీదనా, లేదంటే డాన్స్ ప్రోగ్రామ్ని చూడాలనే దాని మీదనా? మనం జాగ్రత్తగా ఆలోచించాలని. నా తర్వాత పాస్టర్ గారిని కూడా పర్సనల్గా అడిగాను, అయ్యా మీరు ఇంత ఖర్చు పెట్టి ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకొని మరి డాన్సులు నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నదా? దానికోసం అంత సమయం వృధా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఆ సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది కదా, దేవుణ్ణి మహిమపరిస్తే బాగుంటుంది కదా, లేదంటే దేవుని గురించినటువంటి వాక్యాన్ని ప్రకటిస్తే బాగుంటుంది కదా అంటే ఆ పాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం, ఈ రోజున యూత్ అందరూ దాన్నే ఇష్టపడుతున్నారంట. అంటే ప్రజలందరూ దాన్నే ఇష్టపడుతున్నారని చెప్పేసి మనం పొరపాట్లు చేయడం కరెక్టేనా అని అడిగితే ఆయన మౌనంగా ఉండిపోయినాడు. ఈ రోజున క్రిస్టమస్లో ఆరాధనకు బదులుగా క్రిస్టమస్ని ఏ విధంగా చేశారు అంటే డాన్స్ ప్రోగ్రామ్ లాగా,
స్కిట్ ప్రదర్శించేటువంటి స్థలములాగా. చూడండి, ఆరాధనకు బదులుగా ఏవేవో జరుగుతూ ఉన్నాయి. క్రీస్తుకు చోటు లేకుండా క్రిస్టమస్ ను జరుపుతూ ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మన హృదయంలో ప్రభువుకు చోటిచ్చి మనం ప్రభువుని ఆరాధించే క్రిస్టమస్ ను జరుపుకుంటూ ఉన్నామా? దానికోసం మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఖరీదైన వస్త్రములు ధరించుకొనకపోయినా, లేదా కొత్త వస్త్రాలు ధరించకపోయినా, బిర్యానీ తినకపోయినా, మనము ప్రభువుని ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్టమస్. అప్పుడు దేవుడు ఆ క్రిస్టమస్ ని బట్టి సంతోషించడానికి అవకాశం ఉంటుంది. మన హృదయాల్లో ప్రభువుకి చోటు ఇవ్వకుండా మనం ఎంత ఖర్చు పెట్టినా, ఆరాధనకు బదులుగా మనం ఎన్ని చేసినా ఫలితం మాత్రం ఏముండదు. మరి రోజున మనం జరుపుకునే క్రిస్టమస్ ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి.